నోటికి వచ్చిన మాట ఎవడన్నా చెప్తాడు. ఆధారాలు తీయండి. ఆధారాలు తీయమంటే మొన్న ఏమైనది, మొన్న పిలిచిళ్ళు సవాలిస్త్రీలు, వాళ్ళే సవాలిస్తుంటారు, వస్తున్నాము అని చెప్తే వాళ్ళే తోక ముడుచుకొని వెనకాల పోలీసులు వెనకాల దాక్కుంటారు పిరికొల్ల లెక్క. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అధికారంలో ఉన్నాడా? ఏమన్నా అధికారంలో ఉన్నాడా? ఆయన అధికారంలో లేరు. మరి సార్ అధికారంలో లేనప్పుడు వీళ్ళు నోటికి వచ్చిన మాట అంటనే ఉంటారు. కుక్కలు ఎన్నో మొరుగుతూనే ఉంటాయి. కానీ రియాలిటీ దాంట్లో వాస్తవం ఎంత ఉన్నదని చెప్పేసి మనం గ్రహించాలి. ఇప్పుడు వాస్తవం ఎంత ఉన్నదని చెప్పేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటిది టార్గెట్ చేసి ప్రవీణ్ సార్ని ఎట్లా ఒకట్లా ఇబ్బంది పెడదామని అనుకున్నాడు. గురుకులాలలో చిట్టి తీస్తే అన్ని హాస్పిటల్స్ ఇప్పుడు గురుకులాల్లో చదివిన పిల్లలు డాక్టర్లు అవ్వడం, ఇంజనీర్లు అవ్వడం ఇట్లాంటివే కనిపిస్తానే కానీ ఆయనకి ఎక్కడ అవకతవకలు కనపడట్లే. అందుకే కదా ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తాడు. మొన్న ఏంటి భద్రత తీసేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయనకి ఉన్నటువంటి 26 సంవత్సరాలు ఆయన దేశ సేవ చేసిండన్న. ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నాడు. రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక గ్యాలంటరీ మెడల్ కూడా అందుకున్నటువంటి వ్యక్తి ఆయన. 26 సంవత్సరాలు అడవిళ్ళల్లో, దాంట్లో ఎన్నో సంవత్సరాలు అడవిళ్ళల్లో కోంబింగ్ ఆపరేషన్ చేసిండు. టెర్రరిస్ట్ అని కూర్చోబెట్టుకొని ఇన్వెస్టిగేషన్లు చేసిండు. అట్లాంటి వ్యక్తికి అసలు మనమే భద్రత ఇంకా కల్పించాలి. ఎంతో మంది దాదాపు 10 లక్షల మంది పిల్లలకి, గురుకులాలలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక తండ్రి లెక్క ఉన్నాడు వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని మనం కాపాడుకొని చేయాలి, ముందుకు తీసుకొని పోవాలి. కానీ భద్రంగా ఎన్ని రోజులైతే అన్ని రోజులు కాపాడుకోవాలి. కానీ ఈయన ఏంది, నేను కాంగ్రెస్ నువ్వు పార్టీ మారినప్పుడు నువ్వు కాంగ్రెస్కి రాలే అనే అది కూడా లోపల పెట్టుకుంటాడు, మనసులో పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఇంకేంది ఆయన బిఎస్పీలకు వెళ్ళి కాంగ్రెస్ లకు టిఎస్పిఎస్సి చైర్మన్ ఇస్తామని అన్నారు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఇస్తామని అన్నాడు. నాకు అవసరమే లేదు, నాకు వద్దు, నేను ఎందుకు వస్తా కాంగ్రెస్ పార్టీలకు వస్తే నాకు ఏముండదు అని చెప్పేసి ముందే తెలుసు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ అయితే మన తెలంగాణ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా ఉంటామని చెప్పి మేము అందరం బీఆర్ఎస్ లో చేరినమాయే. ఇప్పుడు అది కూడా కళ్ళలో పెట్టుకున్నాడు ఆయన.